సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. మీరు కొంతమందికి అక్కడ ఇల్లు కూడా కట్టించారని విన్నానండి నేను. ఎవరికి అవి ఎందుకు కట్టించారు ఇల్లు? ఇప్పుడు అది ఇల్లు ఎందుకు కట్టించినామంటే మొన్న రీసెంట్లో అది దేవుడు తీసుకుపోయినాను వాళ్ళ ఇంటికి ఫస్ట్. ఎందుకంటే నేను పోయే రూట్ వేరే రూట్, నేను వేరే ప్రోగ్రామ్కి వెళ్తున్నా. దానిలో వాట్సాప్లో పెట్టి చూసిన షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక గుడిసె దాని కింద ఉంటే కాలిపోయింది. ఓకే ఓకే. నేను రైట్ తీసుకొని వెళ్ళిపోవాలి వేరే ప్రోగ్రామ్కి. అయితే ఆ రోజు మరి ఎందుకేమో స్టేట్ పోనా అని చెప్పిన. స్టేట్ పోయి అట్లా తిరిగి అది డైరెక్ట్ వాళ్ళ ఇంటి ముందరికి వెళ్ళిపోయింది. అక్కడ అందరూ ఆపిరు వెహికల్ని. అన్న ఇట్లా గుడిసె కాలిపోయింది అన్న ఇట్లా ఇది అన్న. వాళ్ళు ఇక ఏం లేదు వాళ్ళకు ఉండడానికి కూడా లేదు, అన్ని బియ్యం గేమ్ అన్ని కలిపినాయి. ఇంకా ఇటు లోపల లేదు మొత్తానికి. అప్పుడప్పుడు ఒకటే మాట అన్న, సరే ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవరున్నారు, లీడర్లు ఎవరైనా వచ్చిండ్రా, వార్డు మెంబర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎవరున్నా కూడా మనం ఏ ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఎవరైనా వచ్చిండ్రా అని అడిగిన. వస్తే ఎవరు రాలే అన్న అన్నారు. నేను కారు ఎక్కిన, మీకు ఇల్లు కట్టిస్తలేమ్మా అని చెప్పిన. ఇల్లు కట్టిస్తున్నాక వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఇట్లా చేయి ఆపింది అన్న అని పైసలు తాగిండు కొంచెం ఆ మనిషి, ఎవరైతే గుడిసె ఉందో తాగిండు. అతను తాగిండు ఇట్లా అడుగుతాను అంటే ఇట్లా చేయి ఆపేది నేర్పించింది వీళ్ళు ఎమ్మెల్యే ఈ లీడర్లు. అంటే ప్రతి ఒక్కరి దగ్గర పోయి చేయి ఆపుడు. అయితే నేను ఇల్లు కట్టిస్తాను నాకు కూడా చేయి ఆపుతుండు. అంటే అట్లా తయారు చేసేసిండు. 2 రోజులల్లో చెప్పి ఒక మాట చెప్పి వచ్చి 2 రోజులలో పని స్టార్ట్ చేపించాం. వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎండింగ్లో ఉంది, లాస్ట్లో. ఇప్పుడు అయిపోవచ్చిందా? అయిపోతుంది, ఒక 4-5 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. ఆ మేస్త్రికి ఏదో పని ఉండి అయిపోయినట్టున్నాడు. అట్లా కొన్ని ఊర్లలో ఇంకా చాలా ఊర్లలో ఒక 10 ఇండ్ల దాకా కట్టించినాం ఇప్పుడు. తర్వాత ఇంకో 40 డబ్బులు ఉండాలి కదా మేడం. ఇంకా బిజినెస్ చేసుకుంటే దానిలో వచ్చే పైసా 80% వాళ్ళకే పెడతాను. ఇంకా అట్లా చేపిస్తున్నాం మేడం. ఇంతమందికి ఇన్ని చేస్తున్నారు, ఇట్లా అసలు ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? మీ మదర్ ఫాదర్ లేకపోతే మీ వైఫ్ ఏమనరా? ఇంట్లో ఒప్పుకోరు. అదే మరి ఒప్పుకోరు. గొడవలు కూడా అయితే నాకు గొడవలు కూడా అయితే ఎందుకు ఇట్లా చేస్తున్నాం, ఎందుకు నాకేమో చిన్నప్పటి నుంచి అలవాటు మేడం. ఇక అవుతున్నాయి. కొన్ని నేను సంపాదించుకున్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా అమ్మేసిన. అయ్యో, అన్ని అమ్మేసి వాళ్ళకి చేస్తున్నాం. ఈ రోజు చేస్తున్నాం, బతుకున్న రోజు కూడా వాళ్ళ గురించి చేస్తాం ఖచ్చితంగా. గోల్డ్ చూసే కొన్ని ఫొటోస్ లో ఫుల్ గోల్డ్ వేసుకుని గోల్డ్ మెన్లా ఉన్నారు. ఇప్పుడు అసలు చూస్తే ఏం లేదు. తీసేసారా లేకపోతే అయిపోయినాయి అవి కూడా? లేదు మేడం, ఒక 3 కిలోల దాకా ఉండే గోల్డ్. 3 కేజీల దాకా ఉండే. నేను అట్లనే వేసుకొని తిరుగుతుంటే, అంటే ఊరి కొల్లాపూర్ పోకముందు కూడా అక్కడ ఎప్పుడైతే కాలు పెట్టిందో పాపం వాళ్ళ బాధలు చూసి నాకు బాధ అనిపించింది. అనిపించేసి ఏం చేసిన అంటే మొత్తం కరిగిచ్చేసి పుస్తమెటలు తయారు చేపిస్తున్నా అందరికి. మొత్తం అమ్మేసిన. గోల్డ్ కూడా లేదా? ఈ నల్ల తడ ఒకటే మిగిలింది మేడం. కాదండి, ఎందుకు అంత పిచ్చి సర్వీస్ అంటే? ఇంతలాగా మరీ ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా ఉన్నాయన్ని అమ్మేసుకుంటూ ఎందుకు? ఇష్టం మేడం, దాని గురించి చేసుకుంటూ కష్టపడి సంపాదించుకున్న డబ్బును కూడా అలాగా. డబ్బు అంటే ఇంట్రెస్ట్ లేదు మేడం నాకు, పబ్లిక్ అంటేనే ఇంట్రెస్ట్. ఈ రోజు కూడా ఏం పిచ్చండి ఉండాలి కదా మనం. ఎవరొకరు ఇప్పుడు ఎవరు మారాలంటే ఎక్కడి నుంచి మారదు? అవునులే, కరెక్ట్. మారాలి కదా ఖచ్చితంగా. నాకు పబ్లిక్ అంటేనే ఇష్టం, చాలా ఇష్టం. నా ఇంటికి వైఫ్ వదిలేసిపోతారేమో, జాగ్రత్త చూసుకోండి. వెళ్ళిపోయింది ఆల్రెడీ. అయ్యో, వెళ్ళిపోయింది. ఇది ఆస్తుల గురించి గొడవలు కూడా పక్కన పెట్టడం. అది నా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ నేను అన్నం తిన్నాక మాట్లాడాను. మీరు ఏమన్నా అన్నం తింటుంది ఫస్ట్. అరే మనంతా కలుద్దాం ఒకసారి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలందరూ కలిస్తేనే పని అవుతుంది. నేను ఇంత కష్టపడుతున్నా కదా. నాకు ఇప్పటి కూడా చాలా మంది కూడా ఒకటే అన్నారు, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు పెడుతున్నావు, ఎందుకు? నాకు ఒక ఆనందం బాబా, పెడితే నాకు ఒక ఆనందం. నాకు ఎందుకో ఒకసారి మీ ఊరు వచ్చి అన్ని చూడాలని ఉంది రామన్న. మంచి లొకేషన్ కూడా ఉంటుంది సోమశిల ఏరియాలో. అదంతా దగ్గర నుండి నేనే చూపిస్తాను మేడం, మీకు రండి ఖచ్చితంగా ఒకసారి. తప్పకుండా వస్తాను. మీ హౌసెస్ ఓపెనింగ్ అప్పుడు చెప్పండి, వస్తాను. నా ఇల్లు కూడా ఆపేసిన పబ్లిక్ గురించే, అది కూడా ఆపేసిన. ఓన్లీ జస్ట్ కంపౌండ్ వాళ్ళు వేసిపించి ఇల్లు టైం పడుతుంది, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మెల్లగా ప్లాన్ చేద్దామని చెప్పేసి. మాకు ఇల్లు కట్టించుకోకపోయినా ఫస్ట్ పబ్లిక్ అయితే ఇల్లు కట్టిస్తున్నాం. వాళ్ళ గుడిసెలలో ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు చూసి కొంతమందికి లేరు. నేను ఒక ఊరు గ్రామం తీసుకున్నా, అది చుక్కాయిపల్లి ఒక గ్రామం తీసుకున్నా. ఆ గ్రామంలో అసలు ఎంత దారుణం అంటే చూడండి మేడం, హస్బెండ్ చనిపోయిన ఆమెకు 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళు రెంట్కుంటారు కిరాయికి. వాళ్ళు ఓనర్స్ ఏం చేసారు, ఇల్లు కాల్ చేసాడు అని చెప్పేసారు. ఆమె ఒక డెడ్ బాడీని వాళ్ళ తీసుకుపోయి ఒక ఖాళీ ప్లేస్లో పెట్టుకుని ఆ 4 పిల్లలు పెట్టుకుని అందరూ ఇక్కడ ఏడుచుకుంటూ కూర్చున్నారు. నేను హైదరాబాద్లో ఫోన్ చేసాను. ఫోన్ చేస్తే అన్న ఇదన్న పరిస్థితి ఇట్లా అని చెప్పిన తర్వాత అసలు మానవత్వమే లేదు అసలు. ఏం మనుషులు ఎలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాము. అసలు నేను ఫోన్ చేసి ఇట్లా నా పరిస్థితి అంటే వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి స్పాట్లో. ఇక్కడ పోయిన తర్వాత
ఏందన్న పరిస్థితి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మాజీ మినిస్టర్ కానీ ఇక్కడ ఉన్న సర్పంచ్ కానీ ఒక్కరు పట్టించుకుంటారు. వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు. ఆ డెడ్ బాడీ తీసుకుపోయి ఏదైతే సంస్కారం చేయాలో దాంట్లో కూడా డబ్బులు లేవు. అప్పుడు ఒక 20,000 పెట్టి వాళ్ళకు కూడా ఒక మాట ఇచ్చిన ఇల్లు కట్టిస్తాను చెప్పి ఇప్పుడు వాళ్ళకు కూడా కట్టిస్తున్నాం వీళ్ళు. అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటివి ఎన్నో చేయొచ్చు, ఇంకా వీళ్ళు ఎందుకు చేస్తలేరు? అవును, నాకు డౌట్ వస్తుంది రామన్న, మీరు మంచిగా ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసి మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇంకా హెల్ప్ అవుతుంది కదా జనాలకు, ఎందుకు ఆ దిశగా ప్రయత్నం చేయకూడదు మీరు? ఇప్పుడు ఈరోజు కూడా ఒకటే మేడం, నేను ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలందరూ కూడా బీసీ బిడ్డలందరికీ ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా ఒక బీసీ జెండా ఎగురుతూనే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల బాధలు తెలుసుకోగలుగుతాం. ఈరోజు నేను ఒక సభలో కూడా అన్నా, ఒక బీసీ ఉంటే ఎవరికైనా నేను సపోర్ట్ చేస్తాను. నా దగ్గరికి ఇక్కడ ఉన్న కొల్లాపూర్ తాలూకాలో ఎమ్మెల్యేలు తీసుకో, మాజీ మినిస్టర్లు తీసుకో, అందరు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు. ఇదే ఎమ్మెల్యే గారు, నేను ఒక ముద్రాజుని, మా ముద్రాజులను పెట్టి 2 కోట్లు అమౌంట్ ఇస్తామని చెప్పేసి నన్ను కుర్రడికి వస్తే నేను ఒకటే అన్నా, సింగోటం రామన్న ఎవరికి అమ్ముడు పోడు రా, అమ్ముడు పోతే ఇవన్నీ సర్వీస్ నేను ఎందుకు వేస్తా, నేను మనోళ్ళకు న్యాయం జరగాల, మన పిల్లలకు, దానిలో నీ పిల్లలు కూడా ఉన్నారా బాబు, వీళ్ళ పేర్లు కూడా శివుడు సత్తి వాకిటి ఆంజనేయులు అని చెప్పి, ఈయన కొల్లాపూర్ తాలూకా ముద్రా సంఘానికి ప్రెసిడెంట్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఈయన ఎవరు ప్రెసిడెంట్ చేయలే. ఇప్పుడు ముందలు వెళ్ళేటోడు కరెక్ట్ వెళ్తేనే ఎన్నికల కరెక్ట్గా వస్తారు రూట్లో. ముందలోడే చక్కగా లేకపోతే వాళ్ళకి ఏమర్థమవుతుంది? వీళ్ళు ఈ విధంగా, నేను ఒక ముద్రాజు బిడ్డని, నేను ఇంత ఫైట్ చేస్తున్నా, ఒక బీసీ బిడ్డగా ఫైట్ చేస్తున్నప్పుడు అందరి గురించి, నువ్వు ఎంతసేపు ఉన్నా ఏమైనా ఉంటే హెల్ప్ చేయాలి, కానీ ఎందుకు వాళ్ళు ఎందుకు అమౌంట్ ఇస్తారంటే ఎంపీపీ పోస్ట్ తీసుకొని వాళ్ళకి, అరే చెంచగానే నేను ఏమన్నా మీ కింద, అరే మన వాళ్ళ గురించి ఫైట్ చేస్తున్నా, పిల్లల గురించి ఫైట్ చేస్తున్నాం రా, భవిష్యత్తు గురించి ట్రై చేస్తున్నాం. పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతారా మేడం? ఏముండదండి, అభిమానం ఉంటుంది పబ్లిక్ లో, అరే పనులు ఇట్లా చేసిన చెడు అదొక్కటి చాలు, ఇట్లా పెట్టుకోవాలి. కానీ వీళ్ళు లాస్ట్కి వస్తే మా వాళ్ళతోటి నన్ను కొనిపించడానికనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరూ వచ్చారు కానీ, అరే నన్ను కొనుడేందిరా, మా వాళ్ళకి మంచిగా చేయండి, మీ అంతకు సపోర్ట్ ఉంటాం, మేము ఖచ్చితంగా ఉంటాం. ఇక్కడ హైదరాబాద్ లో నేను మీ ఫ్లెక్సీస్ చూశాను, కొల్లాపూర్ అని ఉంటే అక్కడ ఏంటి కొల్లాపూర్ అతను ఇక్కడ ఎందుకు ఫ్లెక్సీ ఉందని అసలు అక్కడ చూసి, అప్పుడే నేను ఎవరు ఏంటి ఎంక్వైరీ చేసి మీ ఫోన్ నెంబర్ క్యాచ్ చేసి మీతో మాట్లాడడానికి ట్రై చేసి మిమ్మల్ని పిలిపించి ఇదంతా అయింది. అక్కడెక్కడో ఉన్న మీకు ఇక్కడ ఫ్లెక్సీలు ఏంటి నాకు అర్థం కాలేదు. ఇక్కడ ప్రతి ఏరియాలో నాకు ఫ్యాన్స్ బాగున్నారు, రామన్ అంటే అభిమానిస్తారు. ఇక్కడ కూడా కొన్ని దగ్గర సర్వీస్ చేసినాం. ఓహో, చాలా మంది ఫోన్లు చేసి, ఎప్పుడు కూడా నేను బయటికి రాలేదు మేడం, బయట పెట్టలేదు. ఫస్ట్ టైం ఈరోజు మా ఫ్రెండ్స్ రానా అని చెప్పి పిలిచి వచ్చిన, నేను ఎప్పుడు కూడా బయట, ఇక్కడ హైదరాబాద్ మాట్లాడా మీ వాళ్ళతోటి తీసుకురండి అని, ఇప్పుడు కూడా ఇక నాకు ఇష్టం కూడా, నాకు ఒకటే పని మేడం, పని చేసుకుంటే వెళ్ళిపోవడం అంతే. అంటే అలా కాదు, మీరు చేస్తున్న సర్వీస్ చూసి కొంతమంది అయినా ఇన్స్పైర్ అవుతారు కదా, అందుకోసం అని చెప్పేసి నేను అక్కడ అతను ఇక్కడ ఎందుకు ఫ్లెక్సీలు ఉన్నాయా అని. ఇప్పుడు బోయినపల్లి తీసుకుందాం, బోయినపల్లిలో సామ్సన్ అంటే బొబ్బులు, మీరేమీ పొలిటీషియన్ కాదు, ఇంకా వేరే ఎందులోనూ లేరు, అయినా ఎందుకు ఇక్కడ ఫ్లెక్సీలు ఉన్నాయి నాకు అర్థం కాలేదు. ఇక్కడ స్పోర్ట్స్ కి నేను బాగా పిల్లలకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఇక్కడ నేను 3 years నుంచి సామ్సన్ బొబ్బులు టీమ్ అని చెప్పి బోయినపల్లిలో వాళ్ళు ఒక 1000 మంది ఉంటారు మేడం పిల్లలు. రామన్న ఒక ఫోన్ కాల్ చేస్తే అందరు వస్తారు, ఎందుకంటే వాళ్ళకు నేను చేసే ఒక పని నచ్చి వాళ్ళు నాతో నడుస్తారు అందరు. అసలు ఇంకా వాళ్ళకు ప్రతిసారి, ఇప్పుడు సెకండ్ కూడా ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టినప్పుడు ప్రతిసారి వాళ్ళు చేస్తా, నాకు ఇక్కడ ప్రతి ఏరియాలో కూడా టీం ఉంటుంది, కానీ నేను ఎప్పుడు కూడా బయటికి రాను, నా పని నేను చేసుకుంటూ పోతుంటా. కానీ ఇప్పుడు నేను ఎందుకు, వీళ్ళు మనం పిలిచిర్రు, తర్వాత దాంతోపాటు నా మీద ఇట్లా కేసులు పెట్టడం, మా ఎమ్మెల్యే గారు ఇట్లా చేయడం, నన్ను కొనుక్కోవడానికి మనుషులు పంపించడం, ఇవన్నీ బంద్ చేసుకొని ప్రజలకు ఏమైనా సేవ చేయి. ఇప్పుడు అమ్మాయి మాట్లాడింది, ఒక్కటే ఫోన్ కాల్తో పని అయిపోతుంది, చేయాలి కదా మేడం, ఎందుకు చేస్తలేదు? ఇక్కడ ఏంది అన్యాయం అని అడగడానికి పోతే వాళ్ళ మీద కేసులు పెడుతుంది ఒకటి. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించింది మేమే, నా ఓటు వేసినాం, మా ఇంట్లో ఓట్లు వేసినాం, మాకు తెలిసిన వాళ్ళ ఓట్లు వేపించి గెలిపించినాం. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించినాక టీఆర్ఎస్ పార్టీలో పోయినావు, నువ్వు ఏదో బేరం మాట్లాడుకున్నావు. బీరం హర్షవర్ధన్ రెడ్డి కాదు నా పేరు, బేరం అని పెట్టినాం మేము. మొత్తం కల్లా బేరం అంటే మా సింగోటంలో సంత జరుగుతుంది మేడం, ఎద్దుల సంత. ఎద్దుల సంత బాగుంటది. ఆ సంతల ఆ గొర్రెలకు ఆ బర్రెలకు ఒక ఫిక్స్ రేట్ అని ఉంటది, కానీ నాకు లేదు ఈ ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే ఎవరెంత ఇస్తుంటే పోతాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిండు దాళ్ళకు, ఏమో మాట్లాడుకుని చేసుకుని ఆడ బేరం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ మునుగోడు ఎలక్షన్లో కూడా ఈ బీజేపీలది 100 కోట్లకు పోయింది. అంటే నువ్వు ఎందుకు పోయినావో ఈరోజు తెలంగాణ స్టేట్ వైజ్ కూడా పబ్లిక్ అందరికి తెలుసు ఈ 4 ఎమ్మెల్యేల గురించి. దీన్ని మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు ఆనిముత్యాలు అని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళు మనకు కావాలని చెప్పినావు. అంటే ఈ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి బేరం చేయనికే పోయినావు. మళ్ళా ఆ నుంచి ఈడ 100 కోట్లు ఇస్తారంటే ఇక్కడ బేరం వెనుక. అరే నాయన నువ్వు ఎన్ని తోట్లకు తిరుగుతావు, ఆ సంతల గొర్రెలు బర్రెలన్నా నయ్యం, అవి ఒక ఫిక్స్ రేట్ ఉంటాయి, నీకు ఒక రేటు లేదు, నువ్వు దండగా నువ్వు ఇంతమంది మేము గెలిపిస్తే
టీఆర్ఎస్ పార్టీతోటి నువ్వు అన్నావు టీఆర్ఎస్ పార్టీలో బట్ట కాల్చి మీదేస్తారు వీళ్ళు అన్నావు, మరి ఆయనతో కలిసిపోయి మా మీద వేస్తావా? మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల మీద వేస్తావా నువ్వు? బట్ట కాల్చి మీద మా మీదనే కదా ఇప్పుడు వేసేది నువ్వు. మా తాలూకా ప్రజలను ఏడ పట్టించుకుంటున్నావు? నువ్వు పట్టించుకుంటావు ఏమన్నా? ఎవడేం మాట్లాడితే నువ్వు అంటే పోలీసు వాళ్ళని పంపిస్తాడు. ఇప్పుడు మొన్న నరసాపిల్ల గ్రామంలో ఒకటి ఉంది మేడం, మేము మత్స్యకారుల దినోత్సవం అయిపోయిన తర్వాత ఏం చేసినామంటే మా ఊర్లో గుంతలు, చెరువులు, వాగులు ఇవి హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ వచ్చినాయి, ఖచ్చితంగా ఇవి గంగాపుత్రులకు, మత్స్యకారులకే, ముదిరాజులకు సంబంధం అని చెప్పి వచ్చింది. వస్తే మా వాళ్ళు ఏం చేశారు, అక్కడ సర్పంచ్ గారు ఒక ల్యాండ్ కొన్నాడు, కొన్ని దాని పక్కన ఒక గుంత ఉంది మేడం. ఆ గుంత ఏం చేసిండంటే ఆ సర్పంచ్ ప్లాన్ తోటి అది ఒక 3-4 కోట్ల ప్రాపర్టీ, అది మెల్లగా పూడ్చుకుంటూ దగ్గరికి వస్తుంటే మా వాళ్ళు ఏం చేసినట్టే ఈ గుంతలు మొత్తం మనకు చెప్పిన ఇడేనా మెల్లమెల్లగా ఇక్కడ పోతున్నా అని చెప్పి వీళ్ళు రాత్రి పోయి విగ్రహం తీసుకొచ్చి పెట్టారు. దానిలో ఏ విగ్రహం పెట్టారు? మా మత్స్యకారులది, గంగాపుత్రులది. విగ్రహం పెట్టంగానే ఏం చేసారు, సర్పంచ్ పోలీసు వాళ్ళకి పిలిచిండు. పోలీసు వాళ్ళని పిలిచి ఎస్ఐ వచ్చి వల్గర్ లాంగ్వేజ్ అని చెప్పి లాఠీ తీసుకొని కొట్టనీకి పోతే నైట్ 2:30కు ఫోన్ వస్తుంది నాకు. ఫోన్ చేస్తే ఫోన్ అయితే ఏమైంది తమ్మి అంటే, అన్న ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చారు, అన్న ఇట్లా కొట్టనీకి వచ్చారు, కొడుతురు అందరినీ అది అన్న. ఏం విషయంలో అని చెప్పిన, ఏం విషయంలో అంటే ఇట్లా మనం విగ్రహం పెట్టుకున్నాం ఉన్నా మాకు గుంతలు అంటే, తిరుగుబాటు చేయండి తర్వాత చూద్దాం ఏడికైతే అడికైతుంది. అసలు ఆ సివిల్ మ్యాటర్లో ఈయన రానికి హక్కేముంది అసలు? ఎస్ఐకి ఎట్లా ఏ విధంగా రావాలంటే మా వాళ్ళు ఎంబడబెట్టిపోయిన తర్వాత పొద్దున్నే ఇక సాల్ ఇంకా అందరు వచ్చిన స్టార్టింగ్ మొత్తం మాజీ ఎమ్మెల్యే, మినిస్టరు, ఇప్పుడు కంటెంట్ చేస్తున్న అందరూ వచ్చి సింపతి మళ్ళీ చేపించేది మీరే చేపిస్తారు. మీకు తెలియకుండా ఎస్ఐ ఎట్లా వస్తాడు, మీకు తెలియకుండా మీ సర్పంచ్ ఎట్లా చెప్తాడు? ఇట్లాంటి రాజకీయం నడుస్తుంది. ఇట్లా ఇంత దౌర్భాగ్యం అంటే మాకు కొల్లాపూర్ తాలూకాల 40 సంవత్సరాల నుంచి రెడ్ల పాలన, దొరల పాలన కింద మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల్ని ఈరోజు అనగదొక్కుతారు. ఈరోజు మీ స్టూడియోలో కూడా నేను ఒకటే చెప్తున్నా మేడం, నేను బతికున్న రోజులు కూడా నా బిడ్డల గురించి, నా పిల్లల గురించి, నా పిల్లల చదువుల గురించి, కొల్లాపూర్ తాలూకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల గురించే బతికిన రోజులు కూడా చెప్తున్నా మేడం ఈరోజు. ఎందుకంటే మా కులాన్ని ప్రత్యేకంగా వీళ్ళు తక్కువ జాతి వాళ్ళని చెప్పేసి మమ్మల్ని అనగదొక్కుతున్నారు. ఈరోజు మీరు 15% ఉండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి మా ఓట్లను కొనుక్కుంటారు, మా వాళ్ళని తావుడకు బానిసను తయారు చేస్తుంటారు. ఈ విధంగా తయారు చేసి ఈరోజు మమ్మల్ని బానిస బతుకులే చేస్తున్నారు. మనకు 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ బానిస బతుకులు మా దగ్గర ఉన్నాయి, నడిపి సట్టనే చేస్తున్నారు. పెత్తందానం చేలాయిస్తుంటారు. దొరల పాలన కిందికెళ్ళి, దొరల గడిల కిందికెళ్ళి బయటికి రాలేకపోతున్నాం మేము. ఈ విధంగా అప్పుడు ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకు వేయాలంటారు, అలా మీరు వేయండి. తప్పకుండా మంచి రోజులు మీ కాన్స్టిట్యుయెన్సీకి, మీరు అనుకుంటున్న మీ ప్రజలకి వస్తాయి. మీరు కూడా, ఎందుకంటే యువత రాజకీయాల్లోకి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత వస్తే చాలా మార్పులు తీసుకొని వస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ధోరణి వేరేగా ఉంటుంది. కాబట్టి రండి, గెలవండి, ఖచ్చితంగా గెలిచి మీరు అంటున్నటువంటి ఆ మంచి సుపరిపాలన అందరికీ అందేలాగా చూడండి. వస్తున్నాం మేడం. అది కూడా దానిలో కూడా ఇక ఇప్పుడు ఏమైపోతుందంటే మేము ముందరికి వస్తుంటే కూడా కేసులు వేయడం ఒకటి, తర్వాత ఒకసారి ఎవరో తెలియదు చాలామంది మా ఇంటి చుట్టుముట్టు కూడా చాలామంది తిరిగిర్రు. తర్వాత నా కార్లు కూడా ఫాలో చేసిర్రు. కానీ నా టీం బాగానే ఉంటుంది. మా పిల్లలు అందరూ కూడా ఎట్లుంటారంటే ఎవరికి వినరు వాళ్ళు కూడా, ఎందుకంటే మేము మంచిగా చేస్తున్నాం, రెడీ ఉంటారు. తిరిగి ఆల్రెడీ నేను ఈ ఏదైతే రూట్ మ్యాప్లో వస్తున్నా ఆ రూట్ మ్యాప్లో 2-3 సార్లు కార్లు ఫాలో అయ్యి, యాక్చువల్ నా కార్లే 3 ఉంటాయి, నావి మా పిల్లలే ఒక 3 కార్లు 4 కార్లు వెళ్తే ఒక 20 మంది టీం ఉంటాం. వీళ్ళు ఎట్లుంటారంటే ఇప్పుడు నేను నేను ఇంతసేపు మీ దగ్గర మాట్లాడినా దేనిలోనూ మా స్వార్థం గురించి మేము ఏమైనా చేస్తున్నామా? చేస్తలేం కదా. అయితే దీనికి కూడా ఒక 2-3 సార్లు ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు. చేసుకొని 2-3 సార్లు నా బండ్లు కూడా ఫాలో అయినారు. అయితే మా వాళ్ళు ఎట్లుంటారంటే తోలు తీస్తారు. ఎవరుకుంటారు మేడం? మేము పబ్లిక్ గురించి చేస్తున్నాం, భయపడేదే ముందు. దీనిలో తప్పు చేసినప్పుడు భయపడ్డాం, తెలియని ఏజ్లో తప్పులు చేసినాం, అవి తప్పు అని తెలుసుకుని ఈరోజు కరెక్ట్ రూట్లో వెళ్తున్నాం. నేను ఒక వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడానికి పోతే పోలీసు వాళ్ళు చాపుతారా మేడం? ఇది ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఇంత పెద్ద ర్యాలీ పోతున్నావు అంటే, అరే వాళ్ళు వస్తున్నారు అభిమానంతో, నేను వద్దంటానా? మేము డైరెక్ట్ ప్లాంట్ కాడికి పోతున్నాం. తింగోటం రామన్న ఈరోజు మీరు ఎక్కడైనా కొల్లాపూర్ తాలూకాలో ఎక్కడైనా నేను మాట ఇచ్చినంటే ఆ పని అయిపోయేదాకా నేను పడుకొని పని చేస్తా. ఫస్ట్ ఆ పని కావాలి. నోట్లో నుంచి మాట ఇచ్చిననుకో నాకు వచ్చే కాల్స్ కూడా నేను ఒకవేళ బిజీలో ఉండి లేకపోతే పడుకుంటే నైట్ కూడా మొత్తం ఆన్ చేసి రిటర్న్ కాల్స్ ప్రతి ఒక్క కాల్ చేస్తా 100%. అంటే వాళ్ళు ఏ పని మీద ఫోన్ చేసారు, ఏం అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యే గారు గెలిస్తే ఎంతో వేల ఫోన్లు వస్తూనే ఉంటాయి నీకు, గెలిచినావు భయపడతారు పాపం ఫోన్ చేయడానికి కూడా. అరే ఊరికి అడిగితే వీడు ఏమైనా చేస్తారేమో అని చెప్పి ఫోన్ కూడా అయ్యారు. నేను బరాబరా అడుగుతా, నేను నా ఓట్లు వేయించిన, నేను ఓటు వేసిన, ఆ హక్కు ఉంది ఖచ్చితంగా నాకు.
చూడాలా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. మీరు రండి మేడం, మీరు వస్తే మా తప్పకుండా వస్తా. మా కొల్లాపూర్ తాలూకాకు రండి, మా Definitely. కొల్లాపూర్ తాలూకా లొకేషన్ మొత్తం మీకు చూపిస్తాం. అట్లనే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీరు చూడండి, చూసి Definitely గా. ఒకసారి మీరు మాట్లాడండి, చెప్పండి మేడం. షూర్, ఇంకా ఆల్ ది బెస్ట్ రామన్న మీకు. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మీరు, నేనైతే బాగా కోరుకుంటున్నాను బలంగా మీరు మీలాంటి వాళ్ళు ఎలక్షన్స్ లోకి రావాలి, గెలవాలి, అధికారం మీకు దక్కించుకోవాలి, అందరికీ సాయం చేయాలి. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. ఓకే.